అరే మీరు ఇది పట్టుకోండి, నేను ట్రై చేస్తా. నేను నడుపుతా, చేతులు మారితే మళ్ళీ బండ అయిపోతుందేమో. ఏవండి, మీ బండి ఎప్పుడన్నా పెట్రోల్ అయిపోయినా మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేయండి. ముందు చూసి నడుపు. చెప్పొచ్చుడు. థ్యాంక్ యూ అండి. అవును, మీరు రేడియో సిటీ 91.1 FM ఫ్యానా? కాదు, ఆర్జే ప్రభాస్ ఫ్యాన్. తాగబోతేదివా ఏదో అంటున్నారు. ఏం లేదు, థ్యాంక్ యూ. వెళ్ళి మందు కొట్టుకో. ఛీ, నెంబర్ తీసుకోరా. నీ నెంబర్ నీ దగ్గర పెట్టుకో. ఈ పిల్ల నా ఫ్యానా? క్రేజీ. డాడీ డాడీ, నేను వచ్చేసా. దా బిడ్డా, చికెన్ కూడా రెడీ అవుతుంది. కాళ్ళు చేతులు కడుక్కో, ఓ పెగ్గేద్దాం. అబ్బబ్బబ్బబ్బా, చికెన్ కర్రీ వాసన అద్దిరిపోయింది డాడీ. 5 మినిట్ మే అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. డాడీ, అరేంజ్మెంట్స్ అదిరిపోయినాయిగా. అబ్బబ్బబ్బా, మసాలా ఇరగదీసింది డాడీ. ఇంకెందుకురా లేటు, దా పెగ్గేద్దాం. Cheers. ఇంకేంట్రా సంగతులు? ఆఫీస్ ఎలా ఉంది? ఆఫీస్ విశేషాలన్నీ క్యాజువలే గానీ డాడీ, నీకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఏంట్రా అది? నేను నీకు కాల్ చేశానా? నువ్వు నన్ను మందు తెమ్మన్నావా? అప్పుడే బండి ఆగిపోయింది. ఆ ఎండలో నుంచుని అందరినీ లిఫ్ట్ అడిగితే లాస్ట్కి ఒక అమ్మాయి లిఫ్ట్ ఇచ్చింది. ఇంట్రెస్టింగ్. ఇదేం ఇంట్రెస్టింగ్ డాడీ? నేను ఆ అమ్మాయి వెనకాల కూర్చున్నానా, ఆ అమ్మాయి హెడ్సెట్లో నా ఈవినింగ్ ప్రోగ్రామ్ రికార్డింగ్ వింటుంది. ఓ వెరీ నైస్. నా ఫ్యాన్ కూడా అంట. అమ్మాయి ఎలా ఉంటుంది అంటే, ఆ అమ్మాయిని చూడగానే హార్ట్ బీట్ పెరగడం, ఆకాశంలో థండర్స్ రావడం, ఇలాంటి ఏం జరగలేదు కదా? అయ్యో డాడీ, అంత సినిమా లేదు డాడీ, అంతా క్యాజువల్. అలా అలా అలా. దాబేటా కూర్చో. ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి. ఆ అమ్మాయి ప్రేమించే ప్రేమ ఆ అమ్మాయితోనే కాదు, వాళ్ళ ఫ్యామిలీతో కూడా రిలేట్ అయి ఉంటుంది.